ఫిష్ ఎలా చూస్ చేయాలని చెప్పారన్నా మీరు చెప్పండి. ఇట్లా ఉండదు, ఇది బ్రేక్స్ ఉండదు. ఈ వాటర్ కూడా దాని మీద పడొద్దు, చిక్కిపోతుందని. పాపం ఆ ఫిష్ కానీ బతికుంటే అది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. నన్ను ఇంత బాగా ఎవరు హ్యాండిల్ చేయలేదు జీవితంలో అని. చూసారా సార్ డబుల్ యాక్షన్. తిక్కుగా ఉంది కాబట్టి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్ముడు బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయే బ్లాగ్ హెల్దీ అండ్ టేస్టీ సాల్మన్ ఫ్రై. ఇది చాలా సింపుల్. ఇలా మ్యారినేట్ చేస్తున్న సాల్మన్ ని తీసుకొని ఇలా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసి దానికి కావాలంటే ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, లేదు అంటే అలానే పెట్టేసి ఫ్రై చేయాలి. ఓకే, ఇదంతా బాగుందక్క, ఎలా మ్యారినేట్ చేయాలని మీరు అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఈ 10 నిమిషాల బ్లాగ్ లో నా మొహం ఏం చూస్తారు, మీరు ఆ రెసిపీ చూడాలి కదా. కానీ నేను మ్యారినేట్ చేస్తానని చెప్తే మీ ఇంట్లో ఉన్న చంటి పిల్లలు కూడా నమ్మరు. కాబట్టి మనకి ఇది ఎవరు మ్యారినేట్ చేసి ఇచ్చారు, ఈ ఫిష్ ని ఎలా కట్ చేయాలి, ఏం ఫిష్ కొన్నాను, ఇవన్నీ డీటెయిల్స్ తెలవాలంటే మా ఇంట్లో కాదు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పదండి నాతో. సో ఎస్, సాల్మన్ ఫ్రై చూపించాను కదా, ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. సో చాలా ఈజీ. ఇలా కాస్కోకి వెళ్ళి ఇదిగోండి ఇలా సాల్మన్ పట్టుకొచ్చేయండి. ఒక 2 pounds సాల్మన్ తెచ్చాను. తెచ్చి ఇలా మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రభాకర్ అని ఎవరైనా ఉంటే ఆయనకి ఇస్తే అన్న ఇప్పుడు మనకి ఎలా కట్ చేయాలో, ఎలా మ్యారినేట్ చేయాలో అది చూపిస్తాడు. జోక్స్ అపార్ట్, బట్ సీరియస్లీ అన్న మ్యారినేట్ చేసింది తిన్నాను మొన్నే, చాలా చాలా బాగుండింది. అప్పుడు అన్న దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. అన్న నేను వాష్ చేసి పెట్టనా అన్నాను. లేదు, ఆ వాష్ చేసేదానికి కూడా ఒక టెక్నిక్ ఉందన్నాడు. అన్న వాషింగ్ ఏముంది అన్న టెక్నిక్? అంటే మీరు గట్టిగా చేస్తే అది చిక్కిపోతుంది, ముక్క చిక్కిపోతుంది. ఓకే, ఇప్పుడు కటింగ్ నేను నేర్చుకోవాలి. అన్న యాక్చువల్ నాకు ఈ రోజు ఒకటి నేర్పించాడు. ఫిష్ ఎలా చూస్ చేయాలని చెప్పారన్న మీరు చెప్పండి. ఇట్లా ఉండదు, ఇది బ్రేక్స్ ఉండదు, ఇలా ఉండకూడదు, స్మూత్. ఇలా ఉండకూడదు అని చెప్పి కూడా నేను అలాంటిదే తెచ్చాను. సో గుర్తు పెట్టుకోండి, మీరు ఫిష్ కొన్నప్పుడు అంట ఇలాంటి బ్రేక్స్ ఉండకూడదు, మొత్తం స్మూత్ గా ఉండాలి. అక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి నా తర్వాత మా ఇంట్లో తీసుకొస్తాడంటే అభి. సో సీ దిస్ థింగ్స్, టేక్ ఇట్ అవుట్. మీరు చూసారు కదా ఫిష్ ఇట్లా స్టేక్ లాగా మంచి తిక్కుండింది అన్న మీరు ఇచ్చింది. అదే 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 అట్లా. సో మేక్ ష్యూర్ యు గాట్ దిస్ మచ్ పీస్. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ కుక్ ఇన్ సిన్సినాటి. యాక్చువల్ వాళ్ళ వైఫ్ ఉరుగుతుంది, తను కూడా బాగా చేస్తుంది. మనకి జనరల్లీ జెంట్స్ మా ఇంట్లో మా ఆయనకి ఏం వంటరు కాదు. సో ఇప్పుడు ఇట్లా బ్రేక్ ఉంది కదా, అందుకని నేను కట్ చేయను అనమాట. కట్ చేస్తే మళ్ళీ పోతుంది. సో ఐ యామ్ లివింగ్ లైక్ దట్. ఓకే ఓకే. యాక్చువల్లీ అన్న ఇస్ ఫేమస్ ఫర్ హిస్ బిర్యానీ. నేను ఒక్కరోజు తప్పకుండా రావాలి నీకు. నేను నేర్చుకోవడానికి వచ్చాను కానీ నేర్చుకునేది అట్లేదు. నేను నేర్చుకుంటాను, వెయిట్ చేయండి. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. సూపర్ అన్న. సో పెద్దగా కట్ చేయాలి. గుడ్. యాక్చువల్లీ అన్న కత్తి చాలా బాగా తెగుతుంది, అందుకే ఒక 2 తీసుకోపోతున్నా ఒకటి. సో కత్తి కూడా ఇస్తానంట. వెనక సైడ్ ఇది ఉంటది, తీసేయాలా? లేకుంటే ఇది కొంచెం నీస్ స్మెల్ వస్తుంది. ఇది స్కిన్, అది స్కిన్ ది కదన్నా. స్కిన్ ది ఒక్కోసారి ఉండిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇలా మీకు నల్లగా స్కిన్ ఉంటే తీసేయండి, లేదంటే నీస్ స్మెల్ వస్తుంది. ఉత్తదే వాటర్ వేసి కడిగేస్తారు అంతే. చూపిస్తాను. ఫస్ట్ ఉత్త వాటర్ వేస్తా, నెక్స్ట్ సాల్ట్ తో వేస్తా, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కడిగి తర్వాత కట్ చేస్తాను. అది ఓకే. ఇప్పుడు ఇది బ్రేక్ కాకుండా ఇది చిన్నగా చేయాలి. ఎందుకు అదే చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే చాలా థిక్ ఉంది కదా. అదిగోండి థిక్ ఉంది. అవును, ఇదేమో పెద్దగా చేసిన కదా నీకు. ఇది థిక్గా ఉంది కాబట్టి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఓకే. సాల్మన్ వచ్చి చాలా హెల్దీ కాబట్టి నేను అన్న దగ్గర తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకొని రోజు కొంచెం కొంచెం తీసి తిందాం అనుకుంటున్నాను. సో మ్యారినేషన్ కూడా మన కోసం ఈరోజు అన్నీ చేయబోతున్నాడు. ఇప్పుడు ఇది ఇరిగింది కదా, అందుకే చూపిస్తాను. ఇరిగిన దాన్ని ఎట్లా కట్ చేస్తా అంటే నడి మధ్యన ఎక్కడైతే పలిగింది కదా అక్కడనే కట్ చేసేస్తాను నేను. అది ఇదే అనమాట టెక్నిక్ అనేది. నీకు ఇప్పుడు ఇది బ్రేక్ అయింది కదా, దీన్ని ఇట్లనే తీసుకోవాలి. ఇలా
ఇది ఇట్లా కట్ చేసి ఏమైందంటే ఇది అన్ని ముక్కలకు బ్రేకింగ్ దొరుకుతుంది. ఏదో ఒక ముక్క బ్రేక్ అయింది ఉందా అనుకో, అది మనమే తినేసేయకుండా గెస్ట్లకు పెట్టకుండా మనమే తినేస్తాం అనుకో. నేనైతే గెస్ట్ లకే పెడతాను. నేను మంచిది. అన్న ఇస్ లైక్ హీ లవ్స్ కుకింగ్. సో మీ వైఫ్ కి మీరే నేర్పించారా వంట? ఎందుకు ఆమెకు వస్తుంది కదా. బాగా చేస్తుంది. కొన్ని నేను నేర్పించిన అనుకో, బిర్యానీ. నేను అడిగాను యాక్చువల్లీ అన్న రాకముందు. నేను చెప్పాను నాన్నగారు అన్న నేను వాష్ చేసి పెడతా అంటే వద్దన్నారంటే వాళ్ళ వైఫ్ చెప్పారు. నేను కూడా ఒకసారి ఇట్లానే పాపం నేను వాష్ చేస్తే వచ్చి అన్నాడంట, ఇట్లా ఎందుకు వాష్ చేశారు ఇలా ఎందుకని, అందుకని తను వాష్ చేయడం. వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ ఓకే. ఎందుకు మళ్ళీ ఉడికిపోతుంది, అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ సో అవుతుంది. మేక్ ష్యూర్ యూజింగ్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ తోనే కడగాలి. అట్లా కూడా ఏంటంటే దాని మీద ప్రెషర్ కూడా పెట్టద్దు. ఓ అవును. ఓకే, ముక్క వచ్చి చిరిగిపోకూడదు. చిరిగిపో. ఈ ఫిష్ ని ఊకనే ఎక్కువ పువ్వు కన్నా ఎక్కువ సున్నితంగా ఫిష్ ని కడగాలి. జస్ట్ లైక్ దాన్ని ఫిష్ ముట్టుకోకుండా జస్ట్ రౌండింగ్ అంతే అయిపోయిందా. ఎన్నిసార్లు కడుగుతారన్నా? 3 times అడుగుతా. ఓ కడిగేదే ఉప్పేసి కడుగుతారా? అందుకే ఉప్పు కూడా వేది సైడ్ కి వేస్తాం. ఎందుకు సైడ్ కి వేసి దీంట్లో వాటర్ వేస్తాం కదా, అది లేకపోతే అది బ్రేక్ అవుతుంది. ఉప్పు దాని మీదే వేస్తే బ్రేక్ అవుతుంది. దీంట్లో వాటర్ వచ్చేస్తుంది కదా. సో సెకండ్ టైం సాల్ట్ వాటర్ తో కడుగుతున్నారు. ఇప్పుడు ఏమైతుంది అంటే నువ్వు కడుగుతున్నావు కాబట్టి కడిగితే తెలుస్తుంది. ఫస్ట్ టైం కడిగినప్పుడు ముక్క కొంచెం గట్టి అనిపిస్తుంది. సాల్ట్ వాటర్ తో కడిగానే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోతుంది. అవును, ఐ ఫీల్ ఇట్స్ వెరీ సాఫ్ట్. నేను ఎక్కడ చూసారన్న చికెన్ కూడా మనం ఇట్లా సాల్ట్ వాటర్ తో కొంచెం పెట్టేసేసి ఉంటే చికెన్ సాఫ్ట్ అవుతుంది. నిజమేనా? సో సెకండ్ టైం సాల్ట్ వాటర్ తో కడిగేసారు, మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ తో థర్డ్ టైం. ఓకే, ఈ వాటర్ కూడా దాని మీద పడద్దు, చితికిపోతుందని పక్కకి వేసి. ఓకే, గుడ్ టు నో. ఇవన్నీ టిప్స్. అందుకే అవునన్నా, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఇట్లానే చేస్తాను. నేను నేర్చుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యారినేషన్ కి ఏమేమి వాడతామన్నా? ఓకే, సాల్ట్, పెప్పర్, గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్. లెమన్, గరం మసాలా మీ ఇంట్లోది ఏదైనా, అంగట్లోది కూడా ఏదైనా, జీరా పౌడర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. మనం చేసింది ఇంట్లో అంతే. ఓకే, సాల్ట్, పెప్పర్, సాల్ట్, రెడ్ చిల్లీ, ధనియా అండ్ జీరా, గరం మసాలా, పసుపు. సూపర్. 1 2 3 4 5 6 7 items. 8 items లెమన్ తో. 8 item లెమన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తో 9. వెరీ గుడ్. 9 items గుర్తు పెట్టుకోండి అంతే. ఎక్కువ అంటే అప్పటికప్పుడు చేయాలనుకుంటేనేమో కొద్దిగా ఇట్లా చేసుకోవాలి. లేదు వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే వాటర్ డ్రైన్ అవుతుంది. కానీ అయినా కూడా ఏంటంటే కొంచెం ఎంత డ్రై ఉంటే నీకు అంత మ్యారినేషన్ మంచిగా. నాకు అర్థమైంది, ఒక పుట్టిన బేబీని చూసుకున్నట్టు ఆ చేప ముక్కని చూసుకుంటున్నారు. సున్నితంగా స్నానం చేపించారు. ఇప్పుడు టవల్ తో తుడిసి ఇంకా సాంబ్రాణి ఒకటే వేయలేదు ఆ చేపకి కదన్నా. ఓకే, పాపం ఆ ఫిష్ గాని బతికుంటే అది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో, నన్ను ఇంత బాగా ఎవడు హ్యాండిల్ చేయలేదు జీవితంలో అని. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఐ థింక్ నువ్వు ఎప్పుడు యూ నెవర్ సీ ద షెఫ్ చూస్తే తెలుస్తుంది. నేను అసలు చూడనన్నా అట్లాంటి. మీరు చూస్తారా బాగా? మీరు సంజీవ్ కపూర్ ఎక్కువ ఫాలో అవుతారు కదా. సంజీవ్ కపూర్ ఒకటి, రణ్వీర్. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ అందరు చేసుకుంటూ మళ్ళీ తుడుచుకుంటూ ఉన్నాడు. రణ్వీర్ సింగ్. ఇప్పుడు లెమన్ కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇట్లాంటి నైఫ్స్ మా ఇంట్లో కూడా ఉండేది కారణం అన్నే, మీరే నాకు చెప్పారు ఇండియన్ స్టోర్ లో ఉంటాయి కొనమని. అన్న లెమన్ ఎంత వేయాలన్న? ఎట్లా ఇప్పుడు మీరు దీనికి ఆల్మోస్ట్ మన పెద్ద లెమన్స్ కాబట్టి ఒక 1.5 పడుతుంది. 1.5. నేను ఎప్పుడు తీసుకునేది $22 $23 తీసుకుంటా. దానికి ఓన్లీ హాఫ్ వేస్తాను నేను. ఓకే ఓకే. సో లెమన్ జ్యూస్ పిండేసుకుంటున్నాం. పసుపు జస్ట్ లైక్ హాఫ్. ఇది 3 pounds ఉంది కాబట్టి ½ teaspoon. ఓకే, పసుపుకి మెజర్మెంట్స్ ఉంటుందా అన్న? అంటే మీ ఇష్టం, నువ్వు అట్లా పెడుతున్నావు కాబట్టి. నేనైతే అసలు బట్ జనరల్ గా అడుగుతున్నా, మనకి పసుపు ఎంత ఎంత తీసుకో. అవునా? ఓకే, ఇప్పుడు ఇది ఏంది ఆల్మోస్ట్ 2 pounds ఉంది. 3 pounds ఉంది. మీరు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను 2 spoons వేస్తున్నాను. సో పసుపు, కారం, లెమన్ జ్యూస్ లో వేసేసాము. ఇప్పుడు పెప్పర్ పౌడర్. పెప్పర్ కొంచెమే. ఓకే, జస్ట్ ఫర్ ద టేస్ట్ కి. సాల్ట్, ధనియా పౌడర్, ఫ్రెష్ హోమ్ మేడ్, అన్ని హోమ్ మేడ్. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 spoons.
అన్ని ఒక 1.5-2 స్పూన్స్ అది మెజర్మెంట్. ఇంకా జీరా పౌడర్, గరం మసాలా వేయాలంతే. ఇది గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అనుకో ఇది. అంతే. జీరా కూడా హాఫ్ టీ స్పూన్. ఆయిల్ ఏమి వేయరు అన్న? నో ఆయిల్ ఆయిల్ ఏమి వేయరు. ఓకే. మెయిన్ అన్న దీనికి ఎలా పట్టిస్తాడు చూపిస్తాను. అది ఐ వాంటెడ్ టు సీ. సో ఇది బాగా కలుపుకుంటున్నాడు ఎందుకంటే అన్ని కలవాలి కాబట్టి. ఇట్లా తీసుకున్నాం కదా ఇది ఇదంతా ఒక సైడ్ కేసు తీసుకో. ఒక ఫిష్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ మేక్ షూర్ ఇస్ దిస్. చేతితోనే ఉరికే ఇట్లా లైట్ పెట్టారన్నా డిఫరెన్స్ వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది ఇట్లా చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుంటుంది అట్లనే. ఇక సేమ్ ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని 4 సైడ్లు దానికి మసాజ్ చేసి ఒక్కసారి అంటుకుంటే చాలు నీకు ఇట్లా. అది కూడా ఇంకోటి స్టోరేజ్ ఆల్సో యూనిట్ ఇంపార్టెంట్. ఇష్టం అంటే ఇట్లా మంచి లే చేసి పెట్టుకోవాలి నువ్వు. ఇట్లా ఇట్లా డబ్బాలు కూడా ఇట్లా మంచి ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోవాలి అంటున్నాను. డబ్బాలు కూడా ఇట్లా లేకుంటే ఇరిగిపోతాయి మళ్ళీ అవి. వామ్మో. అన్న అది బేక్ చేసినా కూడా అలాగే డైరెక్ట్ గా తినొచ్చా? తినేదానికి కూడా పద్ధతి ఉందా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కానీ చూడండి అన్న ప్రతి ఒక్క దాంట్లో ఈజ్ లైక్ వెరీ ఎక్స్ట్రా కాషియస్ అట్లా. అందుకే ఆయన ఫుడ్ బాగుంటది. నేను ఈ పాటికైతే ఫిష్ వండని కూడా వండేసి ఉంటాను, అయిపోయి ఉండేది. బట్ నేను ఎయిర్ ఫ్రై కాబట్టి లైక్ నేనైతే రోజు తిందామని అనుకుంటున్నాను అన్నారండి. ఎయిర్ ఫ్రై కన్నా కూడా పులుసు ఇంకా బాగుంటది. బట్ నేనైతే మొన్న అన్న ఇచ్చింది తిని ఐ వాజ్ లైక్ వావ్, చాలా చాలా బాగుండింది. ఎస్పెషలీ ఆ కట్ ఐ లైక్ ఇట్. ఒక్కొక్కటి థిక్గా. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. అందుకని పాపం భర్త కోసం ఎంత కష్టపడి కాస్కోకి వెళ్ళి ఇలా తీసుకొచ్చి అన్నకి ఇచ్చి దేశీ ప్లాజా పఫ్ తిని అవును వచ్చేటప్పుడు జేసీ ప్లాజాకి వెళ్ళి ఒక ఎగ్ పఫ్ తిని వచ్చా. రణ్వీర్ ఎప్పుడైనా కుక్ ఏదో అన్నారు. రణ్వీర్ బార్ లాస్ట్ టైం బార్ అంటే వాచింగ్. అవునా? అప్పుడు తెలుస్తుంది. అంటే ఏదైనా మనం వండేటప్పుడు స్టోరీ కూడా చెప్తాడు. మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది, ఈ డిష్ ఎట్లా వచ్చింది అనేసి అది కూడా చెప్తాడు. ఈ డిష్ ఎక్కడ తింటే బాగుంటది అది కూడా చెప్తాడు. నేను చూసింది లేదు, నాకు తెలిసిందల్లా విస్మయి వారేవా చెఫ్. చూసినా అన్న చేసే వాళ్ళకైతే చూడొచ్చు, నా లాంటి వాళ్ళకి ఎందుకు చెప్పండి. యాక్చువల్లీ చాలా మంది అన్న బిర్యానీ రీల్ పెట్టాను, అప్పుడు అడిగారు రెసిపీ. సో మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. అన్న టైం ఇవ్వలేదు, ఇస్తే ఒక రోజు వ్లాగ్ చేస్తాం బిర్యానీ. అన్న తొందరలో ఒకసారి బిర్యానీ మొత్తం బ్లాగ్ చేద్దామన్నా. బిర్యానీ కానీ 2 day ప్రాసెస్ కదా మీ బిర్యానీ. కానీ అన్న టైం ఇస్తే అన్న బిజీ స్కెడ్యూల్ లో. బట్ మీ ఆవిడ వీడియో ముందు రావట్లేదు అన్న. రేపు రెడీ అయ్యి వస్తుంది, ఈరోజు రెడీ కాలేదని రాలేదు. లావణ్య గారు బిర్యానీ మ్యారినేట్ మీరు చేయాలి ఫస్ట్ డే, సెకండ్ డే. చెప్పాలంటే ఇప్పుడు అవి నేర్చుకొని బిర్యానీ మ్యారినేషన్ 100%. అప్పుడు కూడా చూడండి ఈయన నేర్పించాడు అనేది అక్కడ రిజిస్టర్ చేస్తున్నాడు. అని చెప్పలేదు మీరు కదా లావణ్య గారు? నేర్పించి మ్యారినేషన్ తను చేస్తుంది, మెయిన్ కుకింగ్ మీరు చేస్తారు. ఓకే, లాస్ట్ పీస్ లో కాబట్టి వాటర్ నీళ్ళు ఉంది లాస్ట్ పీస్ లో కాబట్టి దానికి టిష్యూ పేపర్ తో ఇట్లా డ్రాప్ చేసేసి. ఎందుకంటే ఎందుకు వాటర్ ఉండకూడదు? అది దీంట్లో వాటర్ వస్తుంది కొంచెం మ్యారినేషన్ అయింది, అవును వదులుతుంది అన్నమాట వాటర్. సో అప్పుడు ఎక్కువ వాటర్ వదిలితే ముక్క నీళ్ళలో ఉంటది అంతా. సో అది మ్యారినేషన్ అంతా పోతుంది దాన్ని. వెరీ గుడ్. మటన్ చికెన్ ఏమో దాన్ని ఎట్లా నూనె లేంచుతాం కదా, ఇది నూనె లేంచింది. అవును అవును నో ఆయిల్. సో ఎస్, అలాగే మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఒక 30 పీసులు దాకా ఈజీగా ఉంటాయన్నా. 30 పీసుల దాకా అన్న అట్లా మంచిగా మసాజ్ చేసేస్తాడు. సో పాపకి స్నానం అయిపోయింది, ఆయిల్ మసాజ్ అయిపోయింది, ఇంకా బిడ్డని లోపల పెట్టి నేను ఇంటికి ఈరోజు నైట్ చేసుకుంటే నేనేం చేస్తానంటే దీన్ని జిప్ లాక్ లో విడిగివిడిగా వేసి పెట్టేస్తాను బ్యాచెస్ గా. వేసేసి తర్వాత ఎప్పటికి కావాలంటే అప్పుడు ఆ రోజు ముందు రోజు నైట్ బ్రేక్ అయింది పాపం. అందుకని అట్లా క్రాక్స్, అందుకని అది మనం తిని మిగతాది గెస్ట్ కి ఇవ్వాలి. కరెక్ట్ అన్న? అయిపోయింది. దీన్ని కూడా పెడతావు కదా ఏది ఎయిర్ ఫ్రైయర్ లో. సో మేక్ షూర్ ఇది పైకి, ఇది పైకి, ఇది కిందకు ఇట్లా పెట్టాలి, ఇట్లా లే డౌన్. అట్లానే ఇట్లా పెట్టకు అనుకున్నా. ఏ
ఇది కిందకి పెట్టకు పగిలిపోయింది. ఓ పగిలిపోయింది కిందికి పెట్టకు అంటున్నారు ఎందుకన్నా? పైకి పెడితే ఏమవుతుంది అంటే నీకు కుక్ అయితే అది కూడా సాలిడ్ అయిపోతుంది. ఓ తర్వాత అప్పుడు So ఫ్లిప్ కింద కుక్క ఇది క్రాక్ అయ్యేందుకు ఉల్టా పెట్టినాం అనుకో ఇరిగిపోయి కన్నుకు పడిపోతుంది. ఓ మై గాడ్, ఎన్ని టిప్స్ అన్నా ఒక ఫిష్ మ్యారినేట్ చేసే దగ్గర. నాకు పెళ్ళయి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పైన అయింది, ఇప్పుడు నేర్చుకుంటున్నా. After you done, అన్న ఇప్పుడు డబ్బాలో ఎలా పెట్టాలి? ఇంట్లో పెట్టుకో మంచిగా నీట్ గా. సో దాని మీద పెడతారు కదా మళ్ళీ. పెడతాం కానీ ఇట్లా 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 నా గురించి బాగా అర్థం చేసుకున్నాడు అన్న. నేనైతే నిజంగా మొత్తం తీసి ఇట్లా దీంట్లో వేసేసి ఉంటాను ఇట్లా. కరెక్ట్, అలా కాకుండా ఇట్లా లేయర్ చేసుకోవాలి. పాపం వీళ్ళ వైఫ్ హస్బెండ్లకి వంట రాకూడదండి, ఇంత వస్తే కదా లావణ్య గారు. అస్సలు రావద్దంట పాపం, తనకి గట్టిగా ఊపింది తల, చూపిలేకపోతున్నాను. అస్సలు రాకూడదు అట్లా అనేసి నేను ఏం కష్టపెట్టా ఇది వండు నాకు లేదంటే కత్తి చేస్తావా అంట, లేదంటే అనుకో నేను వండుకొని తినేస్తా అంతే. అంత ఈజీగా చెప్పారన్న. మా ఆయన కూడా వంట రాదు కానీ రుచులు మొత్తం తెలుసు, అందుకే ఏడిపిస్తాడు. నేను ఇండియాలో కూడా కానీ నేను లావణ్య గారు లాగా చెయ్యను కాబట్టి పాపం. ఇండియాలో వీళ్ళు పాపము పొద్దున్న లేసి అదే పప్పుచారు ఒక కర్రీ అది చేసి పెట్టేస్తున్నారు. నేను బయటికి వెళ్ళి మళ్ళీ 10 o'clock కి మళ్ళీ ఇంటికి వస్తా కదా, వస్తే చికెన్ తీసుకొని వస్తుండే. అప్పటికి వీళ్ళకి ఎంత కోపం వస్తుంది అంటే అప్పుడే వీళ్ళంతా అన్ని వండేసి కిచెన్. చికెన్ అంటే రా చికెన్ ఇంట్లో వండటానికి నేను ఏదో షేవింగ్ వెళ్ళో ఏదో చికెన్ తెస్తారు. ఇలా అప్పటికి అన్ని వేసేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసుకుని చూసాక మేము వండమంటుండే, వండగానే పక్క జరగా నేనే వండేసుకున్నారు. అట్లా మీరు నేర్చేసుకున్నారు ఫుల్. వెరీ గుడ్. సో ఎస్, మన ఈ సాల్మన్ చికెన్ మ్యారినేషన్ మొత్తం అయిపోయింది. సో చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ అన్న. మ్యారినేషన్ ఒకటే కాదు, దాంతో పాటు అన్ని టిప్స్ చూడండి, వెంటనే కడిగేస్తున్నాడు అన్న. మళ్ళీ దానితో పాటు చాలా టిప్స్ మాకు నేర్పించారు. సో త్వరలో అన్నతో బిర్యానీ బ్లాగ్ చూద్దాం. రెడీ అన్న? Yeah. థ్యాంక్ యూ.